నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. ఇక మార్నింగ్ ఎక్స్ప్రెస్లో డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఐపీఎల్ ట్రోఫీని వరుసగా రెండోసారి దక్కించుకుంటా అన్నారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఛాంపియన్గా అవతరించినటువంటి ఆర్సీబీ 17వ సీజన్లోనూ టైటిల్ నిలబెట్టుకుంది. గుజరాత్లో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. క్వాలిఫైయర్ 1లో చిత్తైనటువంటి గుజరాత్ను భువనేశ్వర్, రషీద్ దారాల సలాం ధీటైన బౌలింగ్తో 155కే పరిమితం చేశారు. ఇక చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ ఖతర్నాక్ హాఫ్ సెంచరీతో బెంగళూరును గెలిపించాడు. బ్యాటర్ల వైఫల్యంతో మ్యాచ్లో వెనుకబడినటువంటి శుభ్మన్ గిల్ సేన రన్నర్తో సరిపెట్టుకున్నారు. కాంగ్రెస్ 65 ఏళ్లలో చేయని పని కేసీఆర్ 6 నెలల్లో చేసి చూపించారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సమైక్య పాలనలో రాష్ట్రంలో కరెంటు లేక పరిశ్రమలకు పవర్ హాలిడేస్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉండేదని చెప్పారు. 79 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో పరిశ్రమలు, ఇళ్లకే కాదు రైతులకు 24 గంటల పాటు కరెంటు ఇచ్చినటువంటి ఏకైక సీఎం కేసీఆర్ అని అన్నారు. ఎన్నికలకు ముందు రైతులకు 3 గంటల కరెంటు చాలని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి అన్నదాతలకు కరెంటు ఇచ్చేందుకే రైతు డిస్కమని కథలు పడుతున్నాడని కేటీఆర్ సెటైల్ వేశారు. కేసీఆర్ అప్పు చేసి 45,000 చెరువులు బాగు చేశాడు. 15 లక్షల మంది ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశాడు. 15 లక్షల మంది ఆడ కూతుర్లకు కేసీఆర్ కిట్లు ఇచ్చాడు. 200 రూపాయల పెన్షన్ను కాస్త 2,000 రూపాయలకు పెంచాడు. నువ్వు వచ్చినటువంటి 2.5 ఏళ్లలో 4.5 లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేశావు? నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో, మైసూర్ పాక్లో మైసూర్ ఎంత ఉందో రేవంత్ రెడ్డికి రైతులు అంటే కూడా అంతే ప్రేమ ఉందని ఎద్దేవా చేశారు కేటీఆర్. తాము అధికారంలోకి వస్తే పెన్షన్ పెంచుతామన్న కాంగ్రెస్ సర్కారు ఆ తర్వాత అస్సలు పట్టించుకోవట్లేదని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కో మహిళకి 75,000 రూపాయలు బాకీ పడిందని గుర్తు చేశారు. సిద్దిపేట పట్టణం కాళ్లకుంట కాలనీలో ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలను హరీష్ రావు ప్రారంభించారు. ఒక్కో సీసీ కెమెరా ఒక్కో కానిస్టేబుల్తో సమానమన్నారు. నిరంతరం నిఘా ఉండే సీసీ కెమెరాలతో నేరాలు, దొంగతనాలు జరగకుండా అరికట్టవచ్చన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మెంబర్షిప్ కార్యక్రమం ఒక పండుగలా జరపాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో తిరుగుతూ రేవంత్ సర్కార్ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని సాధించి దేశ చరిత్రపటంలో తెలంగాణలో నిలిపినటువంటి కేసీఆర్ ఆనవాలను తుడిపేస్తా అనడం రేవంత్ భ్రమాని అన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపైన అక్రమ కేసులు, అరెస్టులు చేయడం సరికాదని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఆయన. యువత మన దగ్గరకు రావాలనుకుంటున్నారు, వారికి అడ్డుగోడలు కట్టకండి అన్నారు బీఆర్ఎస్ నాయకులు మన్నె క్రిషాంక్. తెలంగాణను మళ్లీ అభివృద్ధి దిశకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నటువంటి కొత్త రక్తం రావాలని పిలుపునిచ్చారు ఆయన. కాంగ్రెస్ను, బీజేపీ పార్టీని దెబ్బకొట్టాలని అంటే అది ఉద్యమ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని తెలిపారు. బీఆర్ఎస్ కుటుంబం అంతా కలిసికట్టుగా పోరాడి కేసీఆర్ను మళ్లీ సీఎం చేయాలని క్రిషాంక్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో కొత్తగా పెద్ద హామీలు ఇచ్చే ముందు 2023లో తెలంగాణ ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమయ్యాయని రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉచిత బస్సు పథకంతో ఆగమైనటువంటి ఆటో డ్రైవర్లకు 30 నెలలైన ఒక్క హామీ నెరవేర్చలేదని నిలదీశారు. ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, ఒక్కో డ్రైవర్కు ఏటా 12,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలల్లో 100 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోలేదని దుయ్యబట్టారు. 3 ఏళ్ల క్రితం తెలంగాణలో ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి హామీలే ఇంకా పెండింగ్లో ఉంటే కొత్తగా ఢిల్లీలో ఈ నాటకాలేంటని రాహుల్ను ప్రశ్నించారు కేటీఆర్. కుల వృత్తుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. 2.5 ఏళ్లలో బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్క ఉపాధి యూనిట్ కూడా మంజూరు చేయలేదని అన్నారు. సిద్దిపేటలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి విద్యార్థుల ప్రతిభా పురస్కార అభినందన సభలో హరీష్ రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యాదవులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. యాదవుల జీవనోపాధి కోసం కేసీఆర్ గొర్రె పిల్లలను పంపిణీ చేయగా కాంగ్రెస్ ఆ పథకాన్ని నీరుగార్చిందని విమర్శించారు. బీసీ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు ప్రాధాన్యత కరువైందన్నారు హరీష్ రావు. సింగరేణిలో జరుగుతున్నటువంటి 1,000 కోట్ల అవినీతిని ప్రశ్నిస్తే బాల్క సుమన్ను అరెస్టు చేస్తారా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే అరెస్టులు చేస్తారా అంటూ సుమన్ అరెస్టును ఖండించారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ప్రగతి భవన్ను పేల్చేస్తా, ఉరికించి కొడతా, కొంతమంది ఎమ్మెల్యేలను అడ్డొస్తే నరకేస్తా లాంటి వివాదాస్పద వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా అప్పుడు లేని చర్యలు ఇప్పుడు బాల్క సుమన్పై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. రేవంత్ సర్కారు నియంతృత్వ పాలనకు ఇదే నిదర్శనమన్నారు జీవన్ రెడ్డి.
సీఎం డౌన్ టౌన్ నినాదాలతో మంచిర్యాల జిల్లా హోరెత్తింది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టును ఖండిస్తూ బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. మందమర్రి గద్దెరాగడి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ సర్కారు దుర్మార్గాలను ఎండగడుతూ నినాదాలు చేశారు. అక్రమ అరెస్ట్ చేసినటువంటి బాల్క సుమన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టును ఖండిస్తూ మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. చెన్నూరు జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ నినాదాలు హోరెత్తించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి బాల్క సుమన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాల్క సుమన్ అక్రమ అరెస్టును ఖండిస్తూ షేర్లింగంపల్లి బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తమ నిరసన వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులు కేసులతో ప్రజాస్వామ్య గొంతుకను అణిచివేయలేరని బీఆర్ఎస్వీ నాయకులు అన్నారు. ప్రజల హక్కులు విద్యార్థుల సమస్యలపై బీఆర్ఎస్వీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కోపల్లి మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాల్క సుమన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ పారుపల్లి చింత జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బీఆర్ఎస్ శ్రేణులు రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ట్రాఫిక్ జామ్ అవడంతో రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. యాదాద్రి జిల్లా మునుగోడు నియోజకవర్గంలో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు గులాబీ కండువాలు కప్పుకున్నారు. చౌటుప్పల్లో జరిగినటువంటి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో 100 మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ప్రభాకర్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు మరింత కృషి చేయాలని బీఆర్ఎస్ పార్టీ నేత రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. మేడ్చల్లోని శ్రీ గార్డెన్లో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జు రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జు చామకూర మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని రాగిడి పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం తప్ప అభివృద్ధి జీరో అని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. విలీన గ్రామాల అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు ఆయన. బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధిని కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటుందని మండిపడ్డారు. వరంగల్ జిల్లా 15వ డివిజన్లోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించారు. పాత పనులకు శిలాఫలకాలు వేయడం తప్ప ప్రస్తుత ఎమ్మెల్యే చేసినటువంటి అభివృద్ధి శూన్యమని ఆయన ధ్వజమెత్తారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధిని 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రామాల్లో ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలని కార్యకర్తలకు సూచించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగా ఉందన్నారు నివేదిత సాయన్న. బీఆర్ఎస్ ప్రభుత్వం దివంగత ఎమ్మెల్యే సాయన్న ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటి నుంచి కంటోన్మెంట్లో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. పేదల కోసం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తే రేవంత్ సర్కారు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం తొర్రూరు జే గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సందర్శించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో మాట్లాడి ధాన్యం ఎప్పుడు కాంటా అవుతుందో తెలుసుకున్నారు. కల్లాల వద్ద రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను పరిష్కరించాలని కలెక్టర్ను కోరారు. వెంటనే ధాన్యాన్ని కాంటా వేయాలని ఆయన డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లంబావివడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. ధాన్యం కొనుగోలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 45 రోజులుగా ధాన్యం కొనుగోలు లేక ఎర్రటి ఎండలకు అవసరం పడుతున్నామని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వర్షాలకు ధాన్యం తడుస్తున్నాయని, ఇంకా ఎన్ని రోజులు పడికాపులు కాయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి సందర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు చేయకపోతే రాజు రహదారిపై దిగ్బంధిస్తామని ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. గండి బ్యాగులు లేక, కాంటాలు వేయక, లారీలు రాక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన మండిపడ్డారు. రైతుల పట్ల నిర్లక్ష్యం, వ్యతిరేకత విధానం అవలంబిస్తూ వారిని సర్కారు పట్టించుకోవట్లేదని, పూర్తిగా మరిచిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. వాతావరణం మారిపోయింది. ఎండవేడిమి తగ్గి ఒక్కసారిగా వర్షం వచ్చి పడింది. దీంతో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ ఈదురుగాలులతో కూడినటువంటి జోరువాన రైతులు ఇబ్బందులు పాలయ్యారు.
ఆసిఫాబాద్, వాంకిడి, తిర్యాని, కేరమేరి మండలాల్లో కురిసినటువంటి వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల కోసం అధికారులు నీటిని ఖాళీ చేయగా ఇదే అదునుగా భావించి వందల ఎకరాల ముంపు భూములను కబ్జా చేయాలనే కుట్ర జరుగుతుందని ఆందోళన మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మండిపడ్డారు. అధికార బలంతో మంత్రి దామోదర రాజనరసింహ బావమరిది అనిల్ రెడ్డి చెరువులను చెరబడుతున్నారని ఆరోపించారు. సాయిపేట గ్రామస్తులతో కలిసి ఆక్రమణలు జరుగుతున్నటువంటి సింగూరు పరివాహక ప్రాంతాలను క్రాంతికిరణ్ స్వయంగా పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికార మతంతో కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోయారు. అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెంలో బీఆర్ఎస్ పార్టీ నేత నారం రాజశేఖర్ సాగు చేసినటువంటి 300 పామాయిల్ చెట్లు నరికివేతకు గురయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ సర్పంచ్ భర్త సంగం దుర్గారావు పొరుత్పరాలతోనే చెట్లు నరికివేతకు గురయ్యాయని వాదపిత్తుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. చెట్ల నరికివేతపై తనకు న్యాయం చేయాలంటూ కోరుతూ కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. నరికివేతకు గురైనటువంటి పామాయిల్ తోటను పరిశీలించారు. 10 రోజులకు పైగా నిరవధిక సమ్మె చేస్తున్న గ్రామ దీపికలు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పచ్చిగడ్డి తింటూ నిరసన తెలిపి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తమను నిరసన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం 10 రోజులకు పైగా నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పాత ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఐకేపీ, విఓఏల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ప్రభుత్వం నుంచి కనీస స్పందన రాకపోవడంతో ఇలా నిరసన తెలిపారు. ఖమ్మంలోని స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గుట్ట మీద అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మొదలైనటువంటి మంటలు మొత్తం గుట్టంతా వ్యాపించడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. మంటలు క్రమంగా విస్తరించి గుట్ట మొత్తం వ్యాపిస్తుండడంతో భక్తులు స్పందించారు. అయితే ఫైర్ ఇంజిన్కు సమాచారం ఇచ్చినప్పటికీ ఆలస్యం అవ్వడంతో భక్తులే రంగంలోకి మంటల్ని అదుపులోకి తీసుకొని మంటలు అదుపు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బస్ డిపో ముందు ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను మోసం చేస్తుందని, ఇచ్చినటువంటి వాగ్దానాలను మరిచి మభ్యపెడుతుందని మండిపడ్డారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె సందర్భంగా ప్రభుత్వంలో విలీనం చేస్తామని మాట ఇచ్చిందన్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఇచ్చిన మాటను మార్చేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిస్తే యూనియన్ ఏర్పాటు చేశాకే విలీనం మాట ఎత్తాలంటూ హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని బస్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తులో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దీంతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎకో టౌన్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తుందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రంగారెడ్డి జిల్లా ప్రజలు. అబ్దుల్లాపూర్ మెట్టు మండలం బండరావిరాలలో సర్వే నెంబర్ 268లో 494 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే డంపింగ్ యార్డును వెంటనే తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. డంపింగ్ యార్డు వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ గ్రామ సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ అవగాహన సదస్సు నిర్వహించారు. డంపింగ్ యార్డును ఇక్కడ నుంచి తొలగించాలని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని కోరినా స్పందించట్లేదని, అందుకే గ్రామ సభలో ఏకగ్రీవ తీర్మానం చేశామన్నారు. డంపింగ్ యార్డు వల్ల గ్రౌండ్ వాటర్ కలుషితం అవ్వడమే కాకుండా వ్యవసాయ భూములు అన్యాక్రాంతమయ్యే అవకాశం ఉందని మండిపడ్డారు. గ్రామ శ్రేయస్సు కోసం పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కర్ణాటకలోని బీదర్ డంపింగ్ యార్డు వ్యవహారంపై సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండలం మల్లి గ్రామ ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీదర్ నుండి డంపింగ్ యార్డుకు వెళ్లేందుకు ప్రత్యేక మార్గం ఉన్నప్పటికీ చెత్త వాహనాలను మలిగి గ్రామం మీదుగా తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. దీంతో గ్రామంలో దుర్వాసన వ్యాపిస్తూ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చెత్త వాహనాలు గ్రామం గుండా వెళ్తున్న సమయంలో మలిగి గ్రామస్తులు వాటిని అడ్డుకొని నిరసన తెలిపారు. పొగాకు వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన పెంపొందించేందుకు గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దంత వైద్య నిపుణులు డాక్టర్ శ్రవణ్ ఆధ్వర్యంలో నేను పొగాకుకు వ్యతిరేకం అనే నినాదంతో ప్రత్యేకంగా బ్యానర్ ఏర్పాటు చేసి సంతకాల సేకరణ చేపట్టారు. పొగాకు వినియోగం వల్ల నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం అధికమవుతుందని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా యువత పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సూచించారు. పొగాకు అలవాటును మానుకోవడం ద్వారా ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడపవచ్చని పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఓ నిండు గర్భిణి అవస్థలు పడింది. నిర్మల్ జిల్లా పెంబి మండలం దొంతరి గ్రామంలో ఓ గిరిజన మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. అంబులెన్స్కు సమాచారం ఇచ్చినప్పటికీ సరైన రోడ్డు మార్గం లేక అంబులెన్స్ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో చేసిందేమీ లేక ప్రసవన వేదనతో బాధపడుతున్న గర్భిణిని కుటుంబ సభ్యులు ఎడ్లబండిపై ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా మార్గ మధ్యలోనే మహిళ ప్రసవించింది. ఈ ఘటనపై స్థానిక గిరిజనులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమ గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. తన మేనల్లుడు తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి జరగరానిది ఏదైనా జరిగితే అందుకు బెల్వ్యూ ఆసుపత్రి యాజమాన్యమే బాధ్యత వహించాలని మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. అభిషేక్ పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పటికీ తీవ్రమైనటువంటి ఒత్తిడి రావడంతో ఆసుపత్రి నుండి ఉన్నపలంగా డిశ్చార్జి చేశారని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం అభిషేక్కు ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారు. సోనాపూర్లో అభిషేక్పై దాడికి పాల్పడినటువంటి వారిలో 5 పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తాను నివాసం ఉంటున్న ప్రభుత్వ బంగ్లాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ చేసే ప్రసక్తే లేదని బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి స్పష్టం చేశారు. పాట్నాలోని 10 సర్క్యులర్ రోడ్లో ఉన్నటువంటి బంగ్లాను వెంటనే ఖాళీ చేయాలని సామ్రాట్ చౌధురి ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. దీనిపై రబ్రీదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ధైర్యం ఉంటే తనను బలవంతంగా ఖాళీ చేయించాలని ఆమె సవాల్ విసిరారు. దీంతో బంగ్లా వద్ద ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసులను మోహరించింది. ఆ బంగ్లాపై తమకు హక్కు ఉందని పట్టుబట్టడం మూర్ఖత్వమేనని జేడీయూ నేత లేసి సింగు అన్నారు. తనను గెలిపించినటువంటి తిరుచి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అక్కడకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తిరుచిలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికార పగ్గాలు చేపట్టాక తొలిసారి బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు స్థానిక సెయింట్ జోసెఫ్ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో విజయ్ పాల్గొంటారు. చార్ధామ్లో రద్దీ కొనసాగుతూనే ఉంది. భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తడంతో కేదార్నాథ్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. నడక మార్గంలోని భీంబలి, లించోలి, జంక్షల్లాటి వంటి కీలక ప్రాంతాల్లో మార్గం అత్యంత ఇరుకుగా ఉండటం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలతో ప్రయాణించేవారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు గుర్రాలు, డోలీలు, స్థానిక సేవా కార్యకర్తల రాకపోకలు వివిధ ప్రదేశాల్లో రద్దీని మరింత పెంచుతున్నాయి. తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో విలువైనటువంటి ఆభరణాలు మాయం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆలయంలో భద్రతా లోపాలపై విచారణ జరిపిస్తామని యూడీఎఫ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆలయ ఆస్తుల విషయంలో ఎవరి జోక్యాన్ని అనుమతించే ప్రసక్తే లేదని కేరళ దేవాదాయ శాఖ మంత్రి కె మురళీధరన్ అన్నారు. అయితే ఆలయంలో విలువైనటువంటి వస్తువులు మాయం అయినట్లు వచ్చినటువంటి వార్తలను ఆయన కమిటీ ఖండించింది. ట్రావెంకూరు రాజకుటుంబం కూడా ఈ ఆరోపణను తోసిపుచ్చింది. మాయం అయ్యాయని చెబుతున్నటువంటి ఆభరణాలు ఆలయంలో భద్రంగానే ఉన్నట్లు రాజకుటుంబీకులు తెలిపారు. దక్షిణ ఢిల్లీలోని సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలో 5 అంతస్తుల వాణిజ్య భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 12 మందిని రక్షించారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. సైదుజ్జుల్లాబాద్ ప్రాంతంలోని వెస్టర్న్ మార్లో ఉన్నటువంటి ఈ 5 అంతస్తుల భవనంలో కోచింగ్ సెంటర్లు, కేఫ్లు, కార్పొరేట్ కార్యాలయాలు నడుస్తున్నాయి. 3వ అంతస్తులో నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ఆ పక్కన ఉన్నటువంటి క్యాంటీన్పై ఈ భవన సకలాలు పడడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిక్బళ్ళాపూర్లో జిల్లా బాకేపల్లి వద్ద వేగంగా వచ్చినటువంటి కంటైనర్ లారీ ఆటోను ఢీకొనడంతో 5 దుర్మరణం పాలయ్యారు. మరో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జు అయ్యింది. ఆటో ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు ఉద్దేశించినటువంటి ఒప్పందంపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ అంశంపై వైట్ హౌస్లో తన సలహాదారులతో ట్రంప్ సమావేశమయ్యారు. 2 గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించినా ఒప్పందంపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. అణు కార్యక్రమాన్ని ఇరాన్ నిలిపివేస్తేనే తుది ఒప్పందం ఓ కొలికి వస్తుందని అమెరికా అంటోంది. అలాగే అణుబాంబుల తయారీపైన కూడా ఇరాన్ హామీ ఇవ్వాలని ట్రంప్ పట్టుపడుతున్నారు. ఇందుకు ససేమీరా అంటున్నారు ఇరాన్ అధికారులు. హంగేరీలోని బుడాపెస్ట్లో జరిగినటువంటి ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు వేలాదిగా అభిమానులు తరలి రావడంతో పార్క్ డెస్ ప్రిన్సెస్ స్టేడియం కిక్కిరిసిపోయింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో పీఎస్జీ విజయం సాధించింది. దీంతో అభిమానులు పెద్ద ఎత్తున బాణసంచ కాల్చడం, తెరలకు నిప్పంటించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అక్కడి నుంచి చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆకతాయిల్లో కొందరు దుకాణాలు, కార్లను ధ్వంసం చేసి నిప్పంటించారు. ఓ పోలీస్ స్టేషన్పై కూడా దాడి చేసేందుకు కొందరు ప్రయత్నించగా పోలీసులు వారిని చెదరగొట్టారు.
ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి నైరుతి రుతుపవనాలు రాక ఆలస్యమైంది. రుతుపవనాల ప్రారంభాన్ని నిర్ధారించే అంశాలు అవసరమైనటువంటి ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడమే ఇందుకు కారణమని ఐఎండీ తెలిపింది. గాలుల సరళి సంతృప్తికరంగా లేదని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నటువంటి వేడి పొడి వాతావరణం రుతుపవనాలకు ముందు కురిసే వర్షాలకు అంతరాయం కలగడం కూడా రుతుపవనాల రాకను ప్రభావితం చేయనున్నారు. పశ్చిమ గాలులు 4 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకోవాల్సి ఉండగా ప్రస్తుతం అవి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తులోనే ఉన్నాయని తెలిపారు. కేరళలో వర్షాలు కురుస్తున్నప్పటికీ అవి రుతుపవనాలకు ముందే కురిసే జల్లులేనన్నారు. ఇది ఇవాల్టి మార్నింగ్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.